హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఉంటుందండి. ఈ బ్లౌజ్ని ఇప్పుడు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. ఇదే బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుందండి. కటింగ్ వీడియో మీరు చూడాలనుకుంటే వీడియోని ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి. అలాగే వీడియో చూస్తూ లైక్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంచెం ముందుకెళ్తాయి. చాలామందికి అవసరం అనేసి అర్థమవుతుందనమాట. చూడండి, ఈ బ్లౌజ్ ఫినిషింగ్ ఇలా ఉంది. ఫ్రంట్ ఏమో రౌండ్ నెక్, బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఉంటుందన్నమాట. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఇది. క్రాస్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో, పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం కూడా మిస్ కాకండి. ఎందుకంటే నేను స్పీడ్గా తక్కువ టైంలోనే కటింగ్ అయితే చేస్తున్నాను. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే కటింగ్ చూడాల్సిందే. ఇప్పుడు ఇది క్లాత్ లైనింగ్ క్లాత్ అండి. ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి 80 సెంటీమీటర్లు తీసుకున్నాను. 80 సెంటీమీటర్ల లైనింగ్ క్లాత్ ఇది. ఈ కోర్ అంచులు రెండు ఇటు సైడ్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ నార్మల్గా ఎప్పుడు చేసే విధంగా కాకుండా నేను అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అంటే త్వరగా అయిపోవాలి కటింగు. చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ చెస్ట్ లూజ్ చూసుకోవాలి. నేను కొలతలన్నీ చూడను, అప్పటికప్పుడు కటింగ్ చేసి అప్పుడే స్టిచ్చింగ్ చేసేస్తాను. కొలతలు కూడా అన్నీ నేను చూస్తూ ఉండను, ఎందుకంటే రెగ్యులర్ బ్లౌజెస్ని అన్ని కొలతలు చూడను అనమాట. కొత్తగా వచ్చిన బ్లౌజెస్ మాత్రమే, అంటే న్యూ కస్టమర్స్వి మాత్రమే నేను అన్ని కొలతలు చూసి పర్ఫెక్ట్గా ఎలా ఉండాలనేది నేను సెట్ చేసుకున్న తర్వాత కటింగ్కి స్టార్ట్ చేస్తాను. ఇవి రెగ్యులర్గా వచ్చే బ్లౌజెస్ కాబట్టి నాకు తెలుసు కొలతలు, అందుకని ఊరికే చెస్ట్ లూజ్ ఒక్కటే చూస్తాను, నడుం లూజ్ చూస్తాను అంతే. ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్ ఇది వచ్చేసి రౌండ్ మీదుగా చూసుకోవాలి. ఈ రౌండ్ ఎడ్జ్ దగ్గర నుంచి, అంటే ఈ యువతల కుట్టు నుంచి చంక దగ్గర కుట్టు నుంచి సైడ్ కుట్లు అనమాట. ఇవి సైడ్ కుట్లు ఇక్కడ నుంచి మనం ఈ లాస్ట్ వరకు చూసుకోవాలి. ఫోల్డింగ్ ఏమైనా ఉందో లేదో చూసుకోండి. ఇది 17 ఇంచులు వస్తుందండి. 17 ఇంచీల్లో సగము 8.5 ఇంచీలు అనమాట. ఈ 8.5 ఇంచీలు డబల్ ఫోల్డింగ్లో రావాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి 8.5 ఇంచీలు ప్లస్ 2 ఇంచీలు కుట్లకు అనమాట. ఇది మొత్తం 10.5 ఇంచీలు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేంజ్ ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఈ కటింగ్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. కుట్లతో సహా నేను 10.5 ఇంచీలకి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను కదా. ఈ ఫోల్డింగ్ పక్కన మనము కటింగ్ చేసుకోవాలి. మిగతాదంతా హ్యాండ్స్, అంటే హ్యాండ్స్ కోసం క్లాత్ సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కటింగ్ రావాలి. ఇంకోసారి చెక్ చేస్తున్నాను, 10.5 ఇంచీలు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కటింగ్ చేస్తున్నాను. ఎక్కడ మార్కింగ్స్ అయితే వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా ఈజీ, అంటే ఈజీ ప్రాసెస్ అనమాట ఈ కటింగ్. ఇప్పుడు హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఈ క్లాత్ అంతా హ్యాండ్స్కి వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను ఒక 1/2 ఇంచు కింద వైపు ఇలా ఫోల్డింగ్ కోసం, ఇది మార్జిన్ అనమాట ఇది. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్ పొడవు లూజు ఎంత ఉందో చూసుకుందాము, లేదా అలాగే డైరెక్ట్గా మార్కింగ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్స్ ఉంటాయి, చూసుకొని మార్క్ చేసుకోండి. లేదంటే మీరు ఇలా టర్న్ చేసి అయినా చేసుకోవచ్చు మార్కింగ్స్. నేను ఇలాగే చేస్తున్నాను. ఇలా ఖర్చుతో సహా మార్క్ చేసుకోండి. ఇది మార్కింగ్ అనమాట, హ్యాండ్ మార్కింగ్. ఇంతేనండి, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కటింగ్ అయితే. అంటే రెగ్యులర్గా వచ్చే బ్లౌజెస్, మనకు ఎప్పుడు ఇచ్చేవాళ్ళ కస్టమర్స్ అవైతే మనకు ఈజీగా తొందరగా అయిపోతాయి. కొంచెం కొత్త వాళ్ళు అయితే మాత్రం ఫస్ట్ టైము అన్నీ చెక్ చేసిన తర్వాతనే మనం కటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. మిగిలిన క్లాత్ అంతా బాడీ కోసం. ఇది వచ్చేసి ఇలా ఫోల్డింగ్ సపరేట్ చేసుకోండి, ఈ ఫోల్డ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఇది కోరంచు అడ్డం వస్తుంది అనమాట. ఈ బాడీ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అడ్డం వస్తుంది. మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ రావాలి కాబట్టి, పర్ఫెక్ట్ క్రాస్ రావాలి అనుకుంటే ఈ కటింగ్ ట్రై చేయండి. క్రాస్ కటింగ్ ఎప్పుడైనా సరే ఫుల్ క్రాస్ ఉన్నప్పుడు బ్లౌజ్ బాగా కుదురుతుంది. కింద వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను, అది పట్టీ కోసం, నడుం పట్టీ కోసము. నేను సపరేట్గా పీస్ అయితే జాయింట్ చేయను, దీంట్లోనే తీసుకుంటాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకుని షోల్డర్ వైపు
కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. బ్లౌజ్ పొడవు అయితే ఇంత వచ్చింది. మీకు పొడవు ఎంత ఉందనేది టేప్తో కూడా చూపిస్తాను. నార్మల్గా అయితే మనము బ్లౌజ్ పెట్టి మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇలా ఉంటుంది. చూడండి 14.5 ఇంచీలు, ఒక 1/2 ఇంచ్. ఈ ఫోల్డింగ్ ఇక్కడ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఎంత కావాలో అంతా కట్ చేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి పీస్ని. ఇదంతా పట్టీ కోసము ఇంతే. బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉంటుందో అంత తీసుకుని ఇలా మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఇంత ఫోల్డింగ్ని మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అడుగున పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగ కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోండి. అంటే గాగ్రా షేపు ఫోల్డింగ్ చేసుకోండి. అర్థమైంది కదా మీకు? కటింగ్ అయితే ఇలా కోన్ షేప్లో మార్క్ చేసుకోవడం వల్ల, కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ క్రాస్ అయితే వస్తుంది బ్లౌజు. క్రాస్ కటింగ్ బాగుండాలి, బ్లౌజ్ బాగా కుదరాలి అంటే కనుక ఇలాంటి కటింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ వెడల్పు ఎంత కావాలో మార్కింగ్ చేసుకోండి. అంతవరకు 5.2 ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ పైన ఈ కోన్ షేప్ అంతా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా నీట్గా ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకోండి. రివర్స్ ఫోల్డ్ చేయడం వల్ల క్లాత్ అణిగిపోతుంది అనమాట. షోల్డర్ మార్కింగ్ అయిపోయింది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. ఇది అవసరం లేదు మనకు. ఇప్పుడు ఇదంతా బ్లౌజ్ పొడవు, అంటే టోటల్ ఫ్రంట్ బ్యాక్ పొడవు అనమాట. షోల్డర్ మార్కింగ్ ఇక్కడ కూడా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఎల్ షేప్లో మార్క్ చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోండి. 8.5 ఇంచీలు ఇది. ఇక్కడ 2 ఇంచులు కుట్లకి సరిపోయింది కదా. ఇక్కడ కూడా 8.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ గీసేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నారు అంటే మీరు రోజుకి ఎంత లేదన్నా చాలా ఈజీగా, అంటే ఈజీగా ఒక 20 బ్లౌజులు కటింగ్ చేసుకోవచ్చండి. అంత త్వరగా అయిపోతాయి అన్నమాట కటింగ్ అయితే. పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారిగా కటింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఆర్మోల్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా ఉంది చూడండి. ఆర్మోల్ రౌండ్ కరెక్ట్గా సెట్ అయింది. ఇక నెక్ అయితే కట్ చేయట్లేదు నేను, ఎందుకంటే మెయిన్ క్లాత్ చాలా సెన్సిటివ్గా ఉంది. అందుకని నేను నెక్ తర్వాత కట్ చేస్తాను. స్క్వేర్ నెక్ కుట్టాలి కాబట్టి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ దగ్గర. తర్వాత ఫ్రంట్ డాట్ ఎంత ఉండాలో మార్క్ చేసుకుంటున్నాను. పైన 1/2 ఇంచ్ వదిలేసి షోల్డర్ దగ్గర కింద కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూపిస్తున్నాను మీకు. ఫ్రంట్ హైట్ వచ్చేసి 13 ఇంచులు వస్తుంది చూడండి. ఈ 13 ఇంచులని ఇలా స్ట్రైట్ మార్క్ చేసుకోండి. ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. తర్వాత 2 ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి. ఇవి డాట్స్ కోసం ఈ 2 ఇంచులు వెడల్పు. ఇప్పుడు ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోండి, రౌండ్ షేప్ అయినా రావచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ రౌండ్ అండి. నేను ఈ రౌండ్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ కట్ చేయట్లేదు, అలాగే వదిలేస్తున్నాను. కటింగ్ అయితే చేయట్లేదు రౌండ్ని. ఇప్పుడు పైన 2 పీసులు మాత్రమే కట్ చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. అడుగున పీసు కటింగ్ చేయకూడదు, అది బ్యాక్ పార్ట్ అనమాట. మీరు ఈ తప్పు అంటే ఈ కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఈ ఆర్మోల్ దగ్గర మాత్రము 4 పీసులు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్ బ్యాక్ 2 ఒకేసారిగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ అంటే ఖర్చు పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ దగ్గర. ఇప్పుడు మనము ఇక్కడ కొద్దిగా పీస్ జాయింట్ పడుతుంది, అది కొంచెం సరిపోయే క్లాత్ పెట్టేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే చాలా తొందరగా అయిపోతుంది ఈ కటింగు. మనకు తొందరగా కావాలంటే కనుక ఇలాంటి కటింగ్ చేసుకుంటే అది కూడా పర్ఫెక్ట్ క్రాస్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ కొంచెం క్రాస్ పీస్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆర్మోల్ దగ్గర షేప్, ఫ్రంట్ షేప్ తీయాలి. పైన 2 పీసులు మాత్రమే షేప్ తీస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ లోతు అనమాట ఇది. ఈ లోతు తీయడం వల్ల బ్లౌజ్ చంక దగ్గర ముడతలు రావు. తీయకపోతే కనుక చంక దగ్గర
ఫ్రంట్ సైడు ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఫ్రంట్ రౌండ్ అయితే కట్ చేయట్లేదు నేను, మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పీస్ మాత్రము బ్యాక్ పార్ట్ అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు బాడీ పార్ట్ అంతా కటింగ్ అయిపోయింది కదా. క్రాస్ బెల్ట్ ఎంత కట్ చేసుకోవాలనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి చూసుకోండి. మనకు సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక ఇదే మెయిన్ పాయింట్ అనమాట. క్రాస్ బెల్ట్ కరెక్ట్గా తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ సరిగ్గా తీసుకోకుంటే కనుక సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎక్కువ రావడము తక్కువ రావడము అలా జరుగుతుంది. ఇప్పుడు ఇది 1.5 ఇంచ్ ఉంది, ఇవతలేమో 2.5 ఇంచులు ఉందనమాట. మనం తీసుకోవాల్సింది ఎంత అనేది ఇప్పుడు చెప్తాను. క్రాస్ బెల్ట్కి ఒక సైడ్ వచ్చేసి 3.5 లేదా 4 ఇంచులు తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, తక్కువైతే రాకూడదు అనమాట. 10.5 ఇంచులు వెడల్పు. తర్వాత ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు వెడల్పు. క్రాస్ బెల్ట్ ఈజీ అండి. ఇలాగ స్ట్రైట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. క్రాస్ బెల్ట్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చాలామంది 2 పీసులు కుడతారనమాట. అలా కాకుండా 3 పీసులు అయితే జాయింట్ చేసుకోండి. 3 ఉండడం వల్ల కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇక మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి నేను ఈ మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చూపించట్లేదు. మెయిన్ క్లాత్ కటింగ్ అయితే అవసరం లేదు, చూడాల్సిన అవసరము. ఫ్రంట్ మాత్రం ఓన్లీ మీకు ఫ్రంట్ కటింగ్ చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది లైనింగ్ క్లాత్ క్రాస్ కట్ చేసుకుని మెయిన్ క్లాత్ ఏమో స్ట్రైట్ కట్ చేసుకుంటున్నారు. అలా చేయకూడదు అనేసి నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇది క్రాస్గానే ఉండాలన్నమాట. అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ క్రాస్గానే ఉండాలి. క్రాస్ కటింగ్ అన్నాక 2 క్రాసే ఉండాలన్నమాట. ఒకటి స్ట్రైట్ ఒకటి క్రాస్ తీసుకున్నారంటే ఫ్రంట్లో అంతా ముడతలు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండేందుకే నేను ఈ కటింగ్ చూపిస్తున్నాను. క్రాస్ బెల్ట్ ఇది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది నేర్చుకోవాలని అనుకుంటుంటారు కదా, వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. చాలామందికి అయితే స్టిచ్చింగ్ నేర్చుకోవాలనే చాలా ఆశ ఉంటుంది, కానీ ఎంత ట్రై చేసినా రావట్లేదు అంటారు. ఇలాంటి వీడియోస్ చూసారంటే ఈజీగా నేర్చుకోగలుగుతారు. వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి. కటింగ్ అయితే ఇంతేనండి. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి స్క్వేర్ నెక్. అంటే ఫస్ట్లో చూశారు కదా, స్క్వేర్ నెక్ బ్లౌజ్ ఇది.